शुभस्वागतं घनस्वागतं स्वागतं सुस्वागतं ओ येशुदेवा स्वागतं सुस्वागतं ओ येशुदेवा सूर्युडुवै मम्मु मेलुकोलितावु जाबिल्लिवै माकु जोलपाडावु सूर्युडुवै मम्मु मेलुकोलितावु जाबिल्लिवै माकु जोलपाडावु आकलैన వేళలో మా తల్లివైనావు కన్య తండ్రివై మాకు దారి చూపావు మరువము స్వామి నాటికి నీ వేరు మరువము స్వామి నాటికి నీ వేరు నీ పాదధూళి మాకు పరివేలు స్వాగతం సుస్వాగతం ఓ యేసుదేవా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఒక వ్యక్తి తలంపు ప్రకారము బోయపాటి సలమోన్ రెడ్డి, శౌరీలమ్మ, రఫేల్ రెడ్డి, రాజారెడ్డి, ఇన్నమ్మ, జోకీను ఆత్మల నిమిత్తము. ఒక వ్యక్తి తలంపు ప్రకారము కుటుంబంలో ఆరోగ్యంగా ఉండాలని మందపాటి శౌరెడ్డి, మార్గరీతమ్మ, ప్రతాప్ రెడ్డి, సుజానమ్మ ఆత్మల నిమిత్తము. తుమ్మా జోసఫ్, శౌరీలు, సురేష్ రెడ్డి తలంపు ప్రకారము గాదిన్నారెడ్డి లూర్దమ్మ, మారవరెడ్డి మరియమ్మ ఆత్మల నిమిత్తము. కాటపల్లి ప్రశాంత్ తలంపు ప్రకారము సింగారెడ్డి, ఆదర్శ్ రెడ్డి ఆత్మ నిమిత్తము. ఆదురి కిషోర్ రెడ్డి, స్రవంతి తలంపు ప్రకారము వారు చేసే పనులు దేవుడు తోడుగా ఉండాలని తుమ్మా ఫాతిమారెడ్డి, ఆదురి జరోం రెడ్డి ఆత్మల నిమిత్తం. వీరి తలంపులు మన తలంపు నెరవేరాలని ప్రార్థించుదాం. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్యనామమును సన్నతిద్దురు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దైవ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నేడు మనమందరము కూడా సామాన్య కాల 2వ ఆదివారంను కొనియాడుచున్నాము. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు దేవుడు మన దుఃఖ జీవితాలను సంతోషకరమైన జీవితాలుగా మార్చడానికి ఆయన ఆలోచనలు తలపెడుతూ ఉన్నారు అనే విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాము. కావున ఈ పరమ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొన మనలను దేవునికి దూరముగా ఉంచు సకల శోధనలను, అదేవిధంగా మనలో ఉన్న బలహీనతనంటి కూడా తొలగించి ప్రభు మనలందరినీ కూడా ఈ దివ్య బలి పూజకు యోగ్యులను చేయమని దీనతతో సహృదయంతో వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలము చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను ఒక పాపం చేసేది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుడు పరిశుద్ధ మరియు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరు మా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనిచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికీ దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వర, సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వర, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. రక్షణను సగిన యేసువా, పాపము మోసిన క్రీస్తువా, రక్షణను సగిన యేసువా, పాపము మోసిన క్రీస్తువా. మిమ్ము ప్రణతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము గణపరచెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. శ్రీ సభ పాలక ఆత్మదేవ, వరాలు ఇచ్చే వరదాత. శ్రీ సభ పాలక ఆత్మదేవ, వరాలు ఇచ్చు వరదాత. మిమ్ము కీర్తింతుము, మిమ్ము ప్రార్థింతుము, మిమ్ము ధ్యానింతుము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహపరములన్నింటినీ పాలించుచున్నావు. నీ అందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్మలను కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. ఈ ప్రపంచంలోని స్థిరమైన ప్రేమ బంధమును నెలకొన్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెలయున్నట్లును అనుగ్రహింపుము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. వరుడు తన వధువును చూసి ఆనందించునట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నేను సియోను పక్షమున మాట్లాడకుండా ఉండజాలను, నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము విజయము వేకువ వెలుగువలె ప్రకాశించును. ఆ పట్టణపు రక్షణము చీకటిలో దీపము వలె మెరయును. యెరూషలేము జాతులు నీ విజయమును గాంచును, రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజమకుటముగా ఒప్పుదువు. నీకిక ప్రతిత్తమ అని పిలువరు. నీ భూమినిక విడువబడిన భార్య అని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయివనని పిలుతురు. నీ భూమిని వివాహిత అని పిలుతురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూసి ఆనందించునట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. ఇది ప్రభువు వాక్కు. యేసు నీతో ఉండాలయ్యా, యేసు నీలా మారాలయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీవు లేకుండా నే బ్రతుకలేనయ్యా. యేసు నీతో ఉండాలయ్యా, యేసు నీలా మారాలయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీవు లేకుండా నీ బ్రతుకలేనయ్యా. అనుకూలములు ప్రతికూలములు ఆపద వేళలో ఆందోళనలో, అనుకూలములు ప్రతికూలములు ఆపద వేళలో ఆందోళనలో, నీతో ఉండాలయ్యా, నీలా మారాలయ్యా, నిన్ను చూడాలయ్యా, నిన్ను తాకాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీలా మారాలయ్యా, నిన్ను చూడాలయ్యా, నిన్ను తాకాలయ్యా. రెండవ పట్టణము. మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయములు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ. రెండవ పట్టణము. మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయములు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ. 6వ అధ్యాయము 13వ వచనము, 15, 17, 20 వచనములు. సహోదరులారా, పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట అని ఇంకొకడు చెప్పవచ్చును, నిజమే. కానీ దేవుడు రెండిటిని నాశనము చేయును. మానవుని శరీరము వ్యభిచారము కొరకు కాదు, అది ప్రభువు కొరకు, ప్రభువు దాని కొరకు. దేవుడు ప్రభువును మృతుల నుండి లేవనెత్తును. ఆయన
మనలను కూడా తన శక్తితో లేవనెత్తును. మీ శరీరములు క్రీస్తు దేహంలోని అవయములని మీకు తెలియదా? క్రీస్తు దేహంలోని అవయములను ఒక వేశ్య దేహము యొక్క అవయములుగా నేను చేయుదునా? ఎన్నటికీ జరగదు. కానీ ప్రభువుతో ఐక్యం చెందువాడు ఆధ్యాత్మికముగా ఆయనతో ఒకటి యగును. వ్యభిచరింపకుడు. మానవుడు చేయు ఏ ఇతర పాపమునైనను అతని శరీరమునకు వెలుపల ఉండును. కానీ వ్యభిచరించు వ్యక్తి తన శరీరమునకు వ్యతిరేకముగా పాపము చేయును. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కదా. మీరు మీకు చెందిన వారు కారు. ఏలయనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను. కనుక మీ దేహముతో దేవుని మహిమ పరపబడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెవులకు ఇంపైన వచనం, కనులకు దీప్తినిచ్చే వచనం. చెవులకు ఇంపైన వచనం, కనులకు దీప్తినిచ్చే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము 2వ అధ్యాయము వాక్యములు 1 నుంచి 12 వరకు. 3వ రోజున గలిలయలోని కానాపల్లెలో ఒక పెళ్లి జరిగింది. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పారు. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికారు. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పారు. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూశాను. అది ఎక్కడి నుండి వచ్చానో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా
యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేశాడు. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరుడు, శిష్యులు కఫర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, దైవ విశ్వాసులారా, నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాల సారాంశముగా మొట్టమొదటి అంశము క్రైస్తవ జీవితం యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. రెండవది ఈ క్రైస్తవ జీవన విధానంలో మరియమ్మ గారి యొక్క పాత్రను గురించి, అదేవిధంగా మూడవదిగా ఈనాటి సువార్తలో దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప పరమ సత్యాలను గురించి ధ్యానించడం. ఇక క్రైస్తవుల గురించి చెప్పినట్లయితే క్రైస్తవ జీవితం యొక్క ప్రాధాన్యత, బైబిల్ గ్రంథం పదే పదే క్రైస్తవ జీవితం యొక్క గొప్పతనాన్ని గురించి చాటి చెప్తుంది. చాలామంది బయట జనాలు ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులు నవ్వరంటారు. మీరు నవ్వుతారా? నవ్వరా? ఒక జోక్ వేస్తారు, నవ్వుతారా నవ్వరా చూద్దాం. ఒకనొకసారి ఒక భర్త భార్య వాళ్ళిద్దరు కూడా మన ఖర్చుల్ని ఎట్లాగైనా తగ్గించుకుందాం అని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. సరే అని చెప్పేసి ఈ తెల్లారి రోజు భర్త జాబ్కి వెళ్ళాడు. తర్వాత వచ్చేటప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చాలా ఆయాసపడుతున్నాడు. ఏందండి ఎందుకు ఆయాసపడుతున్నారు అని చెప్పేసి అంటే, ఛార్జీ డబ్బులు తగ్గించడానికి నేను బస్సు వెంట పరిగెట్టుకొని ఇంటికి వచ్చినా అని అన్నాడంట ఆయన. అప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? కారు వెనుక పరిగెడితే 50 రూపాయలు తగ్గించుకోవచ్చు కదా అని అన్నదంట. బస్సు వెనకైతే 10 రూపాయలే, కారు వెనకైతే 50 రూపాయలు తగ్గించుకోవచ్చు కదా అని అన్నదంట. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ జీవన విధానంలో ఎన్నో గొప్ప విశ్వాస సత్యాలు ఉన్నాయి, ట్రూత్స్ అని చెప్పేసి అని అంటున్నాను. వేరే మతాలతో పోల్చడం కాదు, కానీ క్రైస్తవ జీవన విధానంలో మానవ అభివృద్ధికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి సత్యాలు బైబిల్ గ్రంథం ద్వారా దేవుడిని అనుసరిస్తున్న మా అందరికీ కూడా ఇవ్వబడి ఉన్నాయి. ఇక బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి కొన్ని సత్యాలను మనం గమనించినట్లయితే, దేవుడు ప్రేమామయుడు అనే మాటను బైబిల్ గ్రంథం ఆశాంతం చూస్తాం. చదువుతూ ఉంటే ఏ పట్టణంలో ఏ అధ్యాయంలో చూసినా కానీ దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పగా మనకు కనపడుతూ ఉన్నది. అదే విధముగా ఆయన యొక్క కాపుదల, ఆయన బిడ్డలైన మనందరి పట్ల ఆయనకున్నటువంటి కాపుదల స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఇక చివరిగా ప్రియమైన బిడ్డలారా, మరి మనుషులు మనము ఇహలో జీవితంలో కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటాము. కాబట్టి ఆ సమయంలో కూడా దేవుడు తన యొక్క కరుణ, తన యొక్క క్షమ గుణముతో మనల్ని ఎల్లప్పుడూ కూడా హక్కును చేర్చుకుంటూ ఉన్నాడు అనే సత్యం మన బాహటంగా తెలుస్తూ ఉంది. ఇక ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, యెషయా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజల గురించి, బబులోను బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు, ఇంకా రాలేదు, అది ఇంకా వస్తుంది. అయితే ఆ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఇగో రానున్న రోజుల్లో మీరు ఆ బానిసత్వం, బబులోను దేశ బానిసత్వంలోనికి వెళ్ళిపోతుండగా దేవుడు మిమ్మల్ని విడనాడలేదు అనే సత్యాన్ని ఈరోజు మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మన దేవుడు మనల్ని చేయి విడువడు, ఆయన మనల్ని గూర్చి ఆనందించును అనే మాటలు మనం చక్కగా విని ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు సువిశేష పట్టణంలో కూడా అదే విషయాలను, అంటే మనలో ఆనందం నింపడానికి దేవుడు ఏ పనులు చేస్తాడో వాటిని గురించి ఈరోజు సువిశేష పట్టణంలో కూడా అదే మాటలు చెప్పబడ్డాయి. వివాహం జరిగేటప్పుడు మనం చూస్తుంటాం, చాలామంది
వివాహ ఫంక్షన్కి వెళ్ళే ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని మంచి కమెంట్స్, తర్వాత మీకు కలిగినటువంటి అసౌకర్యాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మరి చిన్న చిన్న పొరపాట్లు అయితే పర్వాలేదు, కానీ చాలా పెళ్ళిళ్ళు అంటే చాలా హడావిడి అదంతా జరుగుతూ ఉంటుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు సువిశేషం మనం వింటున్నట్లుగా అలనాడు యూదా సాంప్రదాయంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశము వచ్చిన బంధువులందరినీ కూడా సంతోషపరచడము, దానికి కావలసినటువంటి భోజన పదార్థములు, త్రాగడానికి కావలసినటువంటి సకలము కూడా అరేంజ్ చేయడం అనేది అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఆ సందర్భంలో మరి ఆ కుటుంబంలో అప్పుడు ఆ పెళ్లి వివాహంలో జరగబోయే అవమానమును దేవుడు కలుగు చేసుకొని దానిని చక్కబరిచి వారికి ఎటువంటి కొదవ లేకుండా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇదేని బిడ్డారా, మనం రెండో అంశాన్ని ధ్యానించినట్లయితే క్రైస్తవ జీవితంలో మరియమ్మ గారి యొక్క పాత్ర. మరియమ్మ గారి గురించి ధ్యానించినట్లయితే ఆమె మొదటి రోజునే, అంటే ఎప్పుడు శుభవార్త గాబ్రియల్ సందర్శకుడు మంగళవార్త చెప్పినప్పుడే ఆ రహస్యాన్ని ఆమె అప్పటికి పూర్తిగా తెలుసుకోలేకపోయినా కానీ ఆమె గ్రహించింది ఒకటే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదంతో ఆయన ఈ లోకంలో ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టబోతున్నాడు. కాబట్టి దానికి నా వంతు చేయుత సహకారాన్ని తప్పకుండా అందిస్తాను అని చెప్పేసి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. నేను ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనే మాటను ఆమె బాహాటంగా తెలియని విషయాల గురించి కూడా ఆమె సమస్తము కూడా దేవునికి సమర్పించుకున్నట్లు మనకు కనపడుతుంది. ఇక ఈరోజు విశేషంలో మరియమ్మ గారి గురించి యోహాను సువార్తికుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ కానాపల్లి వివాహ విందులో మరియమ్మ గారు కూడా ఉన్నారు అనే సత్యాన్ని. అయితే యోహాను సువార్తలో నుంచి మరియమ్మ గారి నుంచి మనం తెలుసుకున్నట్లయితే 2 సందర్భాల్లోనే యోహాను సువార్తికుడు మరియమ్మ గారి గురించి రాస్తూ ఉన్నారు. మొదటి అంశం ఈరోజు మనం చదువుకున్న మాట అయితే, రెండవ అంశము యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆ యోహాను సువార్తికుడు మరియమ్మ గారి గురించి ఆమె అక్కడ ఉన్నట్లుగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఈ 2 సందర్భాలను మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంతా కూడా దీనిలోనే మునిగి ఉన్నది. క్రైస్తవ జీవితంలో మొదటి నుండి చివరి వరకు కూడా మరియమ్మ గారి యొక్క ప్రాధాన్యత, ఆమెకు ప్రార్థన సహాయము, ఆమెకు వేడుదల, ఆమెకు తల్లి పాలన మనందరికీ కూడా అవసరమై ఉన్నది అనే సత్యాన్ని యోహాను సువార్తికుడు చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని మనందరూ కూడా గమనించాలి. అయితే కొంతమంది చెప్తూ ఉన్నారు, మరి అక్కడ యేసు ప్రభు వారు మరియమ్మ గారిని ఓ స్త్రీ అని అన్నాడు కదా అని చెప్తూ ఉంటారు. దీనిని బట్టి ఇంకా వేరే అంశాలను బట్టి మరియమ్మ గారిని కావాలనే ప్రక్కన పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, క్రైస్తవులుగా పిలువబడచ్చు. సరే, ఏదేమైనా వారి యొక్క అవగాహన లోపంగా మనందరూ కూడా భావించి ఇటు విషయాలను మనం అర్థం చేసుకోవాలి. గమనించినట్లయితే ఎందుకు యేసు ప్రభు వారు స్త్రీ అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి అంటే, ఆదికాండము 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలు మనకు అర్థం కావాలి. ఆదికాండంలో దేవుని చేత రచించబడినటువంటి ఆలోచనలు మనకు అర్థం కావాలి. మనకు అవసరమైన చోట చూస్తాం, ఒక వచనానికి ఇంకో వచనానికి ఉన్నటువంటి సంబంధం. మనకు అవసరం లేని చోట చూడం. ఇది కొంతమంది చేసే పొరపాటు, తప్పు, అవగాహన రాహిత్యంగా మనం భావించాలి. గమనించినట్లయితే అక్కడ దేవుడు ఆమెను జీవితంలో తల్లిగా చేస్తూ ఉన్నాడు. ఆమె కుమారుడి ద్వారా ఈ లోకానికి సాతాను నుండి విడుదలను, విముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇటు విషయాలను మనం గుర్తించలేకపోయినట్లయితే నిజంగా ఆమెకు గొప్పతనాన్ని, ఆమె ద్వారా మనం పొందబోయే దేవుడు మన జీవితంలో అందించే మేలులను మనం గుర్తించలేని వారం అవుతూ ఉన్నాము. ప్రదేన్ వీళ్ళారా, గమనించినట్లయితే మరియమ్మ గారు మరి ఆనాడు యోహాను గారికి తల్లిగా ఇవ్వబడింది. తర్వాత శ్రీ సభకు తల్లిగా ఇవ్వబడింది. యోహాను సువార్తికుడు ఈరోజు సువార్తలోనే 3 సార్లు ఒక విషయాన్ని మనందరూ కూడా చెప్తున్నాడు. ఆయన ఏమని సంబోధిస్తున్నాడంటే యేసుని యొక్క తల్లి అంటున్నాడు ఆయన. దానినే మన పూర్వీకులు ఏమని చెప్పారంటే
షీఈ్ అ మదర్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అని అన్నారు. యేసుప్రభు వారు దేవుడైతే దేవుని యొక్క తల్లి అని సంబోధించారు. ఆమె దేవునికి తల్లి, యోహానుకు తల్లి, శ్రీ సభకు తల్లి. కావున ప్రియమైన బిడ్డారా, ఆమె యొక్క వేడుదల సహాయం వలన మన జీవితాలు సమృద్ధి కొరతల నుంచి సంతోషకరమైన జీవితంలోనికి నడిపించబడతాయి అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఇక చివరిదిగా ఈరోజు సువిశేషంలో మరి యోహాను గారు తెలియజేస్తున్నటువంటి గొప్ప అంశాలు గమనించినట్లయితే, మరి నా గడియ రాలేదు ఒక విషయం చెప్తాను, చాలా ఉన్నాయి. ఒక విషయం, యోహాను గారు తన సువార్తను రాసే ముందు ఆయన యొక్క మనసులో ఏముందంటే, ఆది కాండంలో జరిగినటువంటి ఒక సృష్టి ఆయన మనసులో ఉంది. దేవుడు 7 రోజులు ఈ సృష్టిని సృజించినట్లుగా, సరే 7వ రోజు విశ్రాంతిని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ సృష్టి సమాప్తము 7 రోజుల్లో జరిగినట్లుగా మరి ఆది కాండం చదివిన ప్రతి క్రైస్తవుడికి అర్థమవుతున్నది. అయితే 7 రోజుల తర్వాత ఏం జరిగింది అంటే, మానవుని యొక్క బలహీనత వలన జరిగినటువంటి లోపాలు, పాపాలు, అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సుడిగుండాలో చిక్కుకున్నటువంటి దేవుని బిడ్డల యొక్క చరిత్ర అదే రాయబడి ఉన్నది. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భం మనం గుర్తించవలసింది, యోహాను గారు ఇదిగో క్రీస్తు ద్వారా, ఆదిలో వాక్కు ఉండిన వాక్కు శరీరధారే ఈ లోకానికి రావడం ద్వారా ఏం జరుగుతుందంటే, ప్రతి సృష్టి జరుగుతుంది, ఒక నూతన సృష్టి జరుగుతుంది. క్రీస్తు అనే దైవ కుమారుని ద్వారా దేవుడు ఈ లోకంలో ఇదిగో మరణపడిన ఈ సృష్టిని, మానవ రూపాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు అనే విషయాన్ని యోహాను సువార్తికుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఆ యోహాను సువార్తలో మనము 7 రోజుల సృష్టి క్రమం ఏ విధంగా చూస్తున్నామో, యేసు ప్రభు వారు ఈ లోకాన్ని నూతన పరుస్తున్నారు అనే విషయాన్ని బోధించడానికి 7 అద్భుతాలు, లేకపోతే సైన్స్ అని చెప్పేసి అంటున్నారు, 7 అద్భుతాలను గురించి యోహాను సువార్తికుడు రాస్తున్నారు. దానిలో మొట్టమొదటి అద్భుతము ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశము. కావున ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క పట్టణాలను గమనిస్తున్న మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన యొక్క కాపుదల మనకు తోడుగా ఉన్నది. మన లోపాలు, మనలో ఉన్న తప్పులు జరిగినప్పుడు ఆయన యొక్క క్షమ కూడా మనకు తోడుగానే ఉన్నది అనే విషయాన్ని గుర్తుంచుకుందాం. ఇక రెండవది, క్రైస్తవులుగా మనకు జీవితంలో మరియమ్మ గారిని యోగ్యముగా గౌరవించడం ద్వారా, ఆమెను మన జీవితంలో భాగస్రాలుగా చేసుకోవడం ద్వారా, ఆమె యొక్క జీవితం ద్వారా మనం ఇన్స్పిరేషన్ పొందడం ద్వారా మన జీవితాలు దేవుని యొక్క కృపలో ప్రభావితమై అద్భుతంగా కొనసాగుతాయి అనే సత్యాన్ని గుర్తిరుగుదాం. ఇక చివరిదిగా, దేవుడు మనలందరినీ కూడా నూతన పరుస్తూ ఉన్నారు. నూతన పరుస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు మనం గుర్తించాల్సింది, వివాహ జీవితాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఈరోజు 2వ పట్టణంలో పౌలు గారు చెప్తున్నారు, అదే ఏం చెప్తున్నారు? ఒకటే మాట, వ్యభిచారం ఉండకూడదు, భార్యాభర్తల మధ్య వ్యభిచారం ఉండకూడదు అని చెప్పేసి మాట చెప్తున్నారు. వివాహాన్ని పునరుద్ధరిస్తున్నారు. కావున వివాహ అంతస్తులోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ కూడా మీ భార్యను మీరు భర్తలు గౌరవించడానికి ప్రయత్నం చేయండి, ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా భార్యలు కూడా తమ యొక్క ప్రేమను మీ యొక్క భర్తలకు అందించడానికి ప్రయత్నం చేయండి. మీడియా లేకపోతే రకరకాలుగా అక్కడ ఇక్కడ వార్తల్లో చెప్పబడుతున్న విషయాలను బట్టి దారి తప్పమాకండి. అదేవిధంగా ఎన్నిక చేయబడిన జీవితానికి పిలువబడిన గురువులు, అమ్మగారులు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి ఆ విషయంలో ఆ దశలో ముందుకు కొనసాగాలనే విషయాలు చెప్పబడుతున్నాయి. ఇక వివాహం కానటువంటి వారి విషయం అయితే మీకు జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకోండి. ఆ గడియ వరకు, వివాహ గడియ వరకు మీ జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకోండి అనే మాటలను ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కావున ప్రియమైన బిడ్డలారా, ఈ దీవబలి పూజలో పాల్గొంటున్నటువంటి మనందరికీ కూడా దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క క్షమ సమృద్ధిగా అందించబడాలని, మరియమ్మ గారి యొక్క కృప, వేడుదల సహాయంతో మన జీవితాలు అద్భుతంగా విశ్వాస బాటలో వికసించాలని, ఇక చివరిదిగా దేవుని యొక్క కాపుదల, కృప ద్వారా మనము, మన కుటుంబాలు దీవించబడాలని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున లేచి నిలబడి మనకు విశ్వాసాన్ని ప్రకటించండి. విశ్వాసాన్ని
సర్వేశ్వరుని స్తుతించున్నాను. అతని యొక్క ఏకసతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్ని మరి వెనుట పుట్టును. పోన్సులాత్మ అధికారములకు లోనై పాడుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచును. పరలోకములకి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించి వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చెప్పుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపను విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఓ ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మమ్మల్ని అందరినీ మీ కృప ఆదరణను బట్టి మీ సన్నిధిలో సమకూర్చినందుకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించున్నాం. మాకు జీవన విధానం ప్రభ మీ కృపలతో, మీ ఆశీర్వాదాలతో, మీ ప్రేమతో ప్రభువ కాపుదలతో సమృద్ధిగా మమ్మల్ని దీవించమని అందరూ ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడా, కానా పెళ్లి విందులో ప్రభు తన మొట్టమొదటి అద్భుతము చేసి ఆ కుటుంబాన్ని ఆదుకొని తన మహిమను చూపించారు. అట్లనే మనందరి కుటుంబాలలో ఉన్న లోటుపాటులను, సమస్యలను, ఇబ్బందులను కనిపెట్టి వారి నుండి మనకు విముక్తిని, విడుదలను దయచేసి మమ్ము ఆదుకోమని ఓ శాంతికారక, మానవ బలహీనత వలన ప్రపంచ నలుమూలల అశాంతి, మతహింసలు పెరుగుతున్నాయి. కావున మా దేశ నాయకులు శాంతి పదంలో నడుచున్నట్లు దీవించండి. మతహింసలు చేయు వారికి మారు మనసును ప్రసాదించండి. పేదల శ్రమను దోచుకునే వారులను మార్చండి. ప్రేమానురాగాలతో వసుదైక కుటుంబముగా జీవించే గొప్ప వరమును మాకు దయచేయమని దయగల ప్రభువ, నీ కృపానుగ్రహం చేత ఇక్కడ సమావేశం మేమందరం కూడా ముఖ్యంగా వివాహ అంతస్తులోని ప్రవేశించినటువంటి భార్యాభర్తలను మీ సన్నిధానం నుంచి ప్రార్థన చేయించున్నాము. వారికి కావలసినటువంటి మేలులను, అనుగ్రహాలను, ఆశీర్వాదాలను, కుటుంబ జీవితంలో కావలసినటువంటి నైపుణ్యాలను సమృద్ధిగా ప్రసాదించి వారి యొక్క వివాహ జీవితాన్ని నూతనీకరించమని అందరూ దయగల ప్రభువ, నీ కృపానుగ్రహముల చేత నేడు సమావేశం మేమందరము కూడా మీకు గొప్ప మేలను, కృపలను నమ్ముకుని ప్రార్థన చేయించున్నాము. ఇదిగో ప్రభువ, మాలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యాన్ని తొలగించి నిత్య సత్యం వైపు నిత్యము మమ్మల్ని నడిపించమని, మీ సత్య వెలుగులో ప్రభ, సత్య మార్గంలో మేము స్థిరముగా నెలకొని ఇదిగో ప్రభ, క్రైస్తవ జీవితంలో ఉన్న క్రైస్తవ అంతస్తులో ఉన్నటువంటి అనేక సత్యాలను మేము గ్రహించి అవగాహన చేసుకొని వాటి పట్ల వాటిని శ్రద్ధగా ఆచరించడం ద్వారా మా జీవితాలు మీ యొక్క కృపలో పెంపొందించమని ఈ మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా హృదయపు సంధ్యావేదికపై నిలిచెను సుందర ప్రజాపతి, నా మానస కుటీరలో గిరిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం నా హృదయపు సంధ్యావేదికపై నిలిచెను సుందర ప్రజాపతి, మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమమునేనై, మేలిమి బంగారు పదముల చెంత
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెలను మా రక్షణ కార్యము తిరుగ నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మం, రక్షణాదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. ఓ తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతోనేకమై నిరతము మేము నీ స్తుతి గానమును పాడుట ఎట్లనగా, పవిత్రులు 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 పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ప్రభు నామమున వచ్చి వారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదము, మీ విధానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచేద్దాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును
రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాంచి జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయి. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల విజయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు మన జీవితాలను, మన యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని పునరుద్ధరించమని, మన జీవితంలో కావలసినటువంటి సమాధానము, ఆనందము, శాంతి, ఆయన కృప సమృద్ధిగా ప్రసాదించమని ప్రభు పరలోక ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నా నాటికి కావలసిన ఆనందము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడ్డ వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంత ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలెల్లా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు నేడు ఇక్కడ సమావేశమైన మా అందరికీ శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, సమాధానమును అనుగ్రహించు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుతుంది. లోకమికి పాపములను పరిహరించిన మాకు దయించండి. సర్వేశ్వరుని గడిపిల్ల లోకమికి పాపములను పరిహరించిన మాకు దయించండి. సర్వేశ్వరుని గడిపిల్ల లోకమికి పాపములను పరిహరించిన మాకు శాంతి సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము.
ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవములు చేర్చునుగాక. ఇక్కడ ఉండి వారందరికీ తెలియచేయటం ఏమన్నా, మఠంపల్లి అనే ఊరిలో ఉండు దొండటి పిచ్చయ్య జానమ్మ కుమారుడైన గోపికిను, మంగాపురం అనే ఊరిలో ఉండు కోడి గురువయ్య పద్మ కుమార్తె అయిన సరితకును దేవుని అనుగ్రహము వలన జ్ఞాన వివాహము జరగబోచున్నది కనుక రక్త సంబంధమైన, బియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతర ఏమైనా విఘ్నములు ఉన్నట్లు తెలిసిన ఎడల విచారణ స్వాముల వారికి తెలియపరచవలసిన అప్పు ఇది మొదటి ప్రకటన. ఈ దినము సామాన్య 2వ ఆదివారం కొనియాడుచున్నాము. 20వ తారీఖు పునీత సెబస్తియాస్ గారి పండుగ, 21వ తారీఖు పునీత ఆగ్నేసస్ గారి పండుగ, 22వ తారీఖు పునీత విన్సెంట్ గారి పండుగ, 24వ తారీఖు పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ పండుగ, 25వ తారీఖు పునీత పౌలు మనోవర్తన ఉత్సవమును కొనియాడుచున్నాము. భక్తులందరూ దివ్యబలి పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందగలరని మనవి. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు, విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు, రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు, విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. స్నేహమే పంచను ప్రభువిచ్చిన దివ్య విందు, ప్రేమమే పంచను ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవం దివ్య విందు, ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవం దివ్య విందు, విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. రాగమై అనురాగమై ప్రభు ప్రేమ వ్యాప్తి చెందా, శాంతిని ప్రభు కాంతిని నీ హృదిలో నిండి ఉండా. రాగమై అనురాగమై ప్రభు ప్రేమ వ్యాప్తి చెందా, శాంతిని ప్రభు కాంతిని నీ హృదిలో నిండి ఉండా. రండి లోకున ప్రభు యేసుని ప్రేమ విందు, రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు, విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు, విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. పునీత ఇన్యాశ్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా,
ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు, నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలంన పరిపూర్ణ ఫలం గల జపము మహామధురముతో నిన్ను మంచి చేసి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలపుచ్చి ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమయనుడు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని తెత్తుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు అవతరింపవలెనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. ప్రార్థించుదము. మన సంఘములో నుండి యువతి యువకులు శరీర బలహీనతలు తలయొగ్గక వారి యొక్క లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్యాల వైపు ముందుకు కొనసాగే స్థైర్యాలను వారికి ప్రసాదించమని. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమరింపు. నీవు స్వర్గాహారంతో పోషించబడిన మేము ఏక మనస్సు, ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావనలతో జీవించున్నట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సోదర సేవలో జీవించుదాము. సర్వేశ్వరుని